తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైనిక్ స్కూల్ మ్యూజిక్ ఫైన్ ఆర్ట్స్ సిఓఈ సబ్జెక్ట్ అసోసియేట్ ఏసీటీ పీఈటీ పీడీ ఉద్యోగస్తులను మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు బ్రహ్మకుమారి సంస్థతో విద్యార్థులకు సైకాలజీ క్లాసుల నిర్వహణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మరిచి బరి తెగించే పాలన చేస్తోందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంటూ ఓట్లు వేసుకుని పేదల ఎదుగుదల ఓర్వలేని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి అలుగు వర్షిని నియంతలా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పిల్లలకు టెక్నాలజీ సైన్స్ విజ్ఞానం వైపు ప్రయాణం చేయకుండా గురుకుల పిల్లలకు రాజ్యాంగం సైన్స్ పుస్తకాలు పంపిణీ కాకుండా బ్రహ్మచారి వ్యవస్థకి సంబంధించిన సంస్థతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతుందని రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యార్థులు కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు అలుగు వర్షినికి పుట్టగతులు ఉండవని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అలాగే గతంలో గురుకుల పాఠశాల మరియు కళాశాలకు పనిచేసిన సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి సెక్రటరీని నియమించాలని, ఎస్సీ గురుకుల విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని అసమర్థ ప్రభుత్వం మరియు దళిత ఎమ్మెల్యేలు మరియు మినిస్టర్లు తక్షణమే రాజీనామా చేసి ప్రజల తరపున ఉన్నామని నిరూపించుకోవాలి. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మారపల్లి మనోజ్ కుమార్ స్వేరో. నేను స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర ఈసీ మెంబర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓవైపుగా రాష్ట్రం మొత్తం వర్షాలతోటి వరదలతోటి చాలా పేద ప్రజలు ఇబ్బందులు ఉంటే ఈ దరిద్రమైనటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ పాలకులు ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి గెస్ట్ ఉపాధ్యాయులను మరియు పీఈటీ పీడీలను, అదేవిధంగా అసిస్టెంట్ కేర్ టేకర్లను, అదేవిధంగా సంబంధించినటువంటి గెస్ట్ ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కుటుంబాలలో వాళ్ళ కుటుంబాల ఉపాధ్యాయులు, అదేవిధంగా అధ్యాపకుల కడుపు కొట్టినటువంటి ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తారనే ఆలోచన తీసుకొచ్చి ప్రజలు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి దొంగ మాటలు, కూని మాటలు నమ్మి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఈరోజు 6,000 కుటుంబాలలో ఈరోజు ఒక విషాద గడిచేటువంటి సందర్భాన్ని ఈరోజు మనం రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులారా, అదేవిధంగా విద్యార్థి సమస్య తల్లిదండ్రులారా, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ దొంగ పాలకుల పైన, ఈ దొంగ ప్రభుత్వం పైన మనం ఈరోజు విపరీతంగా అదేవిధంగా మన గలంతో ఈరోజు ఈ ప్రభుత్వం పైన, ఈ పాలన పైన, ఈ నాయకుల పైన మనం ప్రశ్నించేటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈరోజు మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు కానీ, డీసీఓలు కానీ, ఆర్సీఓలు కానీ ఈరోజు పేద పడుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తా అంటే ఈరోజు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు అలుగు వర్షిని గారు ఈరోజు గురుకులాల్లో మీరు పేద బడుగు బలైన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేయమంటే ఈరోజు 6,000 ఉద్యోగాలు ప్రభుత్వం చెప్పింది, పాలకులు చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు, ఈరోజు మంత్రులు చెప్పిండు అని చెప్పి 6,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి నువ్వు ఒక్కసారి ఐఏఎస్ అలుగు వర్షిని గారు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్కసారి ఈరోజు పేద కఠిన కుటుంబంలో ఉన్నటువంటి ఈరోజు బడుగు బహుజనుల కుటుంబాల్లో ఈరోజు 6,000 ఉద్యోగాలు తీసేస్తే ఈరోజు వాళ్ళకి కడుపు కొట్టినట్టు కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గురుకులాలలో ఏ విధంగా అయితే గురుకుల విద్యార్థుల మానసిక పెంపొందించినటువంటి విశేషాల పైన, వాళ్ళ ఆలోచనల పైన ఈరోజు గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు, గతంలో పనిచేసినటువంటి నాయకులు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక గొప్పతనంగా, ఉందాతనంగా ఎంతో కొద్దిగా విద్యకు ఆ ప్రభుత్వం దూరం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల నుంచి పూర్తిగా ఆ విద్యనే దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఈరోజు ఆ ఇటలీ, జర్మనీ లాంటి దేశాలకు సంబంధించిన టెక్నాలజీ ఈరోజు గురుకుల ఎస్సీ విద్యార్థులకు నేర్పించట్లేదు? ఎందుకు మరి ఈరోజు జపాన్ లో సంబంధించిన ఒక టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రయత్నం చేస్తలేరు? గతంలో పనిచేసిన సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమ్మర్ అని, స్పోర్ట్స్ క్యాంప్స్ అని, E+ క్లబ్, H+ క్లబ్ అని చెప్పి ఈరోజు దేశాలకు సంబంధించిన భాషల పైన క్లబ్బులు పెడితే ఈరోజు మీరు తీసుకొచ్చి ఈరోజు ఒక మతం మీద, ఒక ప్రాంతం మీద, ఒక దగాకోరు దొంగ సంబంధించినటువంటి ఒక సమస్యతోటి ఈరోజు మీరు సైకాలజీ క్లాస్ ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, రాష్ట్రంలో లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు ప్రజాభవన్ కానీ ఈరోజు డిఎస్ భవన్ ముట్టడిస్తే ఈరోజు మీ పరిస్థితి, మీ గేట్లు, మీ తలుపులు, మీ తాళాలు ఊడిపడిన సందర్భం వస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మళ్ళా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ అకాడమీలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెడితే ఈరోజు స్పోర్ట్స్ అకాడమీ లేకుండా ఈరోజు స్పోర్ట్స్ అనేటువంటి పైగా జోనల్ మీటు, ఇంటర్నేషనల్ మీటు, నేషనల్ మీట్ అటువంటి ఈ గేమ్స్ తీసేసి ఈరోజు కేవలం పిల్లలను క్లాసులకు కొన్ని పుస్తకాలకు మాత్రమే వాళ్ళ మెదడును మొద్దుబారిపోయేటువంటి చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీని విధంగా ఈరోజు శ్రేయస్ నెట్వర్క్ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల నాయకత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాం.